హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శంకరన్ ఐఏఎస్. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్ అనేది 2024లోనే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే దీని గురించి అప్పటి నుంచే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి రైజ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఒక బిల్ అనేది యాక్ట్గా ఎలా మారుతుంది? ఏదైనా ఒక హౌస్లో ఎయిదర్ లోక్సభ ఆర్ రాజ్యసభలో బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సేమ్ అలానే ఈ వక్ఫ్ బిల్ కూడా లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 3న ఈ బిల్ అనేది లోక్సభలో పాస్ అయింది. అలానే రాజ్యసభలో కూడా ఈ బిల్ అనేది పాస్ అయింది. తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ కోసం ఈ బిల్ని పంపించడం జరిగింది. ఏప్రిల్ 5న ప్రెసిడెంట్ అసెంట్ రావడంతో ఈ బిల్ అనేది యాక్ట్గా మారింది. అసలు వక్ఫ్ అంటే ఏంటి? ఎవరైనా ముస్లిం లాని అంటే ఇస్లామిక్ లా ఆర్ ఇస్లామిక్ రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని రిలీజియస్ పర్పస్ కోసమో లేదా చారిటబుల్ ట్రస్ట్ కోసమో డొనేట్ చేసినట్లయితే ఆ ల్యాండ్ని వక్ఫ్ అంటాం. అయితే ఈ వక్ఫ్ ల్యాండ్ అనేది వన్స్ డొనేట్ చేశాక మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఉండదు. దీన్ని కేర్ టేకర్ చేసే వాళ్ళని ముతవాలీస్ అంటాం. అయితే దీన్ని మేనేజ్ చేయడానికి వక్ఫ్ బోర్డ్ అనేది ఉంది. ఓవరాల్గా నేషనల్ లెవెల్లో ఒక వక్ఫ్ బోర్డ్ అనేది ఉంది. అలానే స్టేట్స్కి సపరేట్గా ఇండివిజువల్ వక్ఫ్ బోర్డ్స్ అనేవి కూడా ఉన్నాయి. అయితే ఈ వక్ఫ్ ల్యాండ్ గురించి తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఓవరాల్గా 8.7 lakh ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది ఈ వక్ఫ్ ల్యాండ్ కింద ఉంది. అంటే టోటల్గా చూసుకుంటే 9.4 lakh acres ఆఫ్ ల్యాండ్ అనేది దీని కింద ఉందన్నమాట. అయితే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ వక్ఫ్ యాక్ట్ అనేది 1954లోనే పార్లమెంట్ అనేది ఎనాక్ట్ చేసింది. దీన్నే 1994లో అలానే 2013లో కూడా దీన్ని అమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, మేనేజ్మెంట్లో కొన్ని చేంజెస్ని తీసుకురావడం. ఆ చేంజెస్ ఏంటో చూద్దాం. పవర్ షిఫ్ట్. వక్ఫ్ ల్యాండ్స్ని డిసైడ్ చేసే హక్కు ఇంతకుముందు వక్ఫ్ ట్రిబ్యునల్స్కి ఉండేది. ఇప్పుడు దాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. నాన్ ముస్లిమ్స్ ఇంక్లూజన్ ఇన్ ద వక్ఫ్ బోర్డ్. అంటే 2 నాన్ ముస్లిమ్స్ని మ్యాండటరీ చేశారనమాట. అంటే వక్ఫ్ బోర్డులో ఇంక్లూడ్ చేసేలాగా. ఉమెన్ రిప్రజెంటేషన్. వక్ఫ్ బోర్డులో ఉమెన్ కూడా ఉండాలి అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని వక్ఫ్ ల్యాండ్గా క్లెయిమ్ చేయాలంటే ఖచ్చితంగా వక్ఫ్ బోర్డ్ అనేది ఆ ల్యాండ్ వాళ్ళకి చెందుతుంది అని ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే ఒక వక్ఫ్ ల్యాండ్ని ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లిమిటేషన్స్ ఆన్ ద యాక్ట్. అంటే ఇంతకుముందు ఏదైనా ఒక డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు ఎప్పుడైనా వాళ్ళు వక్ఫ్ ల్యాండ్ని క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వితిన్ 12 months లోపల క్లెయిమ్ చేసుకోవాలి. లేదంటే ఆ ల్యాండ్ అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది.